ఇది సూపర్ స్టేడియం. ఇక్కడ అంతా వర్షం పడింది కానీ పిచ్ అయితే మనకు అనుకూలంగానే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి టూ టీమ్స్ ఆడుతున్నాయి, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, అండ్ ద క్యాప్టెన్స్ ఆర్ రెడీ. సో మనం కూడా రెడీ అవుదాం. ఇప్పుడు టాస్ టైం. వీ విల్ ఇన్వైట్ ద క్యాప్టెన్స్ ఇద్దరు రండి. రిషి కుమార్ ఆర్సీబీకి, ఇతను కార్తిక్ ఎస్ఆర్హెచ్కి. ఓకే, ఈరోజు మ్యాచ్ రెఫరీ వచ్చేసరికి ఆకాష్ హ్యాండ్ ఓవర్ ద కాయిన్ టు రిషి కుమార్. రిషి, యూ హ్యావ్ టు టాస్ ద కాయిన్. యూ హ్యావ్ టు టెల్ heads or no. Heads or tails? Tails. This is heads. Rishi, you on the toss. Choose to ball. Why ball? Come friend. Any reasons? The pitch is nice, the humidity. So thank you. Thank you. So Karthik, what you have done if you won the toss? You have bat first or ball first in your mind? Bat. Okay, you got yours and you got yours. Okay, the captains are very happy and the team, they will display on the TV. Okay, thank you. ఓకే, ఆఫ్టర్ ఏ బ్రేక్ మళ్ళీ స్టార్ట్ అయింది. వచ్చేసరికి ఇక్కడ 5 overs ఆల్రెడీ పిచ్ కండిషన్ చేస్తున్నారు, ప్లేయర్స్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు 5 overs మ్యాచ్. రిషి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు, ఆర్సీబీ బౌలింగ్ తీసుకున్నారు. సో ఫస్ట్ ఓవర్ వచ్చేసి తేజ్ వేయబోతున్నాడు. టోటల్ 5 overs. ఓకే, లెట్స్ వాచ్ ఇట్. వెయిట్ ఫర్ ద ఫస్ట్ బాల్. And now here the bowler Teju, and there is another captain looking stylish and playing shots. Okay, we hope that he will play on the ground also. Okay, Rishi. Okay, start. First ball. Oh my God. Okay. ఇంకా జర్రా మిస్ట్ అయితే 4 పోతుండే guys. టూడి కొట్టిండు. Oh, just miss 4. They took 1 run. Wow, they're playing excellent. Just the team is taking runs. చాలా బాగా ఆడుతున్నారు. Wow, what a 3D. Wow, what a 3D. Excellent. The 3D was so super. Next over. The second over is starting now. Wow, what a six. Wow, super. And out. యా, ఇంటరప్షన్ ఏంటంటే కార్తీక్ వచ్చేసరికి 6 ఎంత కొట్టాడంటే అసలు గ్రౌండ్ బయటకు వెళ్ళిపోయింది. సో బాల్ కోసం సెర్చింగ్. ఇప్పుడు ఇంకో బాల్ తెస్తున్నారు ఎంపైర్స్ కలిసి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సూన్ వాచ్. యా, మ్యాచ్ ఈస్ ఇంటరప్టెడ్ బికాస్ ఆల్ హ్యావ్ వర్క్. అండ్ ఇంకోటి ఏంటంటే బాల్ పోయింది, ఇక్కడ బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయ్యాడు. ఫీలింగ్ వర్షం కూడా పడేటట్టుంది. సో కవర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. సో ఇంకా ఈ మ్యాచ్ ని రేపు కంటిన్యూ చేయాలని ఆదేశిస్తున్నారు ఐపీఎల్ వాళ్ళు. వర్షం కారణంగా కావచ్చు, లేదా ఒకవేళ అట్లా బాల్ బయటకు వెళ్ళిపోయింది. సో ఏమంటారు, ఐపీఎల్ వాళ్ళు నెక్స్ట్ డే షిఫ్ట్ చేశారు. సో ఈరోజు కంటిన్యూషన్. నిన్న 1.1 overs అయిపోయాయి 5 overs కి. సో కార్తీక్ అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఉంటాడు, అతనికి రన్అప్ ఉంటాడు కార్తీక్ ఓన్లీ. సో ఇంకా స్టార్ట్ చేద్దాం మనం మళ్ళీ. సో ఇప్పుడు వచ్చేసరికి కార్తీక్ ఓన్లీ అనమాట. సో ఇప్పుడు నిన్నటిది ఫస్ట్ బాల్ అయిపోయింది. సో సెకండ్ బాల్ స్టార్ట్ అయింది. ఓకే 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 యాక్చువల్లీ నైస్ బాల్.
బట్ కొట్టలేకపోయాడు బ్యాట్స్మెన్. సో చూద్దాం నెక్స్ట్ బాల్ ఎలా ఉంటుందో. జస్ట్ థిక్ ఏజ్ బట్ నైస్ బౌలింగ్ ఫ్రమ్ ద బౌలర్. నాకు తెలిసి ఇంకా 3 balls ఉండొచ్చు ఓవర్లో, కానీ ఫస్ట్ బాల్ వికెట్ అండ్ 2 balls చాలా బాగా వేశాడు. యాక్చువల్లీ అక్రాస్ ఆడదామని వెళ్ళాడు బ్యాటర్, కానీ చూడాలంటే ఇట్లా ఓకే ఇట్స్ వైడ్. ఓకే చూస్తున్నాడు రన్అప్ లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు స్కోర్ వచ్చేసి 9 for 1. ఇట్స్ అ షాట్ బట్ నైస్ రన్. యాక్చువల్లీ బాగా రన్ చేశారు. యాక్చువల్లీ రన్అట్ చేసే ఛాన్స్ ఉండేది, బట్ కానీ ఫీల్డర్ కొంచెం త్వరగా రియాక్ట్ అయి ఉంటే బాగుండేది. ఇంకొంచెం బాగా ఫీల్డింగ్ ఎఫర్ట్ పెట్టాలి. ఇట్స్ అ 4. యాక్చువల్లీ అది వికెట్ కాదు, 4 కాదు, యాక్చువల్లీ అది తాడు తాకింది అనమాట. సో చూద్దాం. సో అక్కడ అగ్రెషన్ కనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో, ఒక ఫైట్ అయితే నడుస్తుంది. ఇది మాత్రం 4 అయిపోయింది. దీన్ని మాత్రం ఎవరు ఆపారో, బయట ఉన్న వాళ్ళే ఆపాల్సింది. ఇంకా చూడాలంటే స్కోర్ వచ్చేసి 13 for 1. ఇంకా 2 balls ఉన్నాయి. 1 ball ఉంది నాకు తెలిసి, 1 ball. యాక్చువల్లీ నైస్ షాట్ తెలుసా, బ్యాటర్ స్ట్రైట్ గా ఆడాడు. యాక్చువల్లీ మిస్ టైం అయిపోయింది. ఇది ఎడ్జ్ థిక్ ఏజ్ అనేది తాకేసి మొత్తం. సరే చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాట్స్మెన్ అవుతాడు కాబట్టి ఇప్పుడు ఇతనే స్ట్రైక్ లో ఉంటాడు. పోర్ ఫీల్డింగ్. ఈ స్టాండర్డ్స్కి వచ్చినప్పుడు మీరు ఫీల్డింగ్ అనేది ఇంప్రూవ్ చేయాలి, కానీ ఏం చేస్తాం. యాక్చువల్లీ కొంచెం ఏమంటారు, లేజీగా కనిపించాడు ఫీల్డర్. ఇట్స్ నైస్ ఎఫర్ట్ అండ్ నైట్ రన్అప్. ఇప్పుడు వచ్చేసి 15 for 1 స్కోర్. ఇంకా ఈ 3rd over నడుస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి షాట్స్. ప్లేయర్ కొంచెం పిచ్ లో సెట్ అయితే మాత్రం విజృంభిస్తాడు. ఏం రన్ అది, ఏం ఒక చీటాగా పరిగెడుతున్నారు. 16 for 1. ఇంకా 2 balls ఉన్నాయి, బట్ బౌలర్ కూడా చాలా బాగా వేస్తున్నారు, ఒక్క 4 కూడా కన్సిడర్ చేయకుండా. చాలా నైస్, చూస్తే బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడుతున్నాడు, నాకు తెలిసి కాళ్ళకి అనేది ఒక స్ట్రోక్ వచ్చినట్టుంది. సో ఎమర్జెన్సీ వాళ్ళు వస్తారు. సో ఇప్పుడైతే రికార్డింగ్ వచ్చే ఆపుతారు. సో థెరపీ అయితే చూస్తున్నారు. బ్యాట్ చాలా దాకింది, సో ఆడతారా ఆడరా అనేది చూడాలి. మరి కొంచెం అయితే నుంచోపిస్తున్నారు బ్యాటర్ని. ఐ థింక్ ఆడే సిచ్యువేషన్ ఉన్నాడా లేదా చూడాలి. ఓకే, ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఇన్నింగ్ అయిపోయేసరికి స్కోర్ వచ్చేసి 17 for 2. యాక్చువల్లీ చాలా తక్కువ స్కోరే చెప్పాలంటే. ఆర్సీబీ వాళ్ళు చాలా బాగా రిస్ట్రిక్ట్ చేశారు. సో ఇప్పుడు చూడాలి మరి ఎస్ఆర్హెచ్ దీన్ని డిఫెండ్ చేసుకుంటారు. యాక్చువల్లీ 5 overs కూడా ఆడలేకపోయారు, 3rd overలోనే ఆల్అౌట్ అయిపోయారు టీం అనేది. సో ఇప్పుడు చూడాలి ఆర్సీబీ ఎలా బ్యాటింగ్ చేస్తారు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎలా ఆపుతారు అనేది. ఓకే, లెట్స్ వాచ్ ఇట్. ఒక 1 minute. సో ఇప్పుడు వచ్చేసరికి 18 to win అనమాట. 5 overs ఉన్నాయి. సో ఈజీ చేజ్ గా మారుతుందా లేదంటే వికెట్స్ తీసి కట్టడి చేస్తారా చూడాలి. ఓకే, ఇప్పుడైతే బౌలింగ్ అభిషేక్ వచ్చాడు. ఓకే చూద్దాం. ఫస్ట్ బాల్. యాక్చువల్లీ స్వింగ్ తో కొడదాం అనుకున్నాడు, బట్ బాల్ అనేది పడి కట్ అయిపోయి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. సో అదే అగ్రెషన్ నడుస్తుంది బ్యాటర్ ఇంకా బౌలర్ మధ్యలో. బట్ ఏంటంటే సీమన్ డెలివరీస్ బాగా వేస్తాడు. సో బ్యాటర్ చూద్దాం. యాక్చువల్లీ సూపర్ రన్నింగ్, అసలు ఏం రన్నింగ్ అది, ఒక చీతాలా పరిగెట్టారు. బట్ ఫీల్డింగ్ కూడా మెచ్చుకోవాలి ఇంతగానమా. ఓకే, 2 balls వేసరికి 1 run తో ఉన్నారు. త్రీ బాల్ 1 run కానీ 2 runs.
నైస్. వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ బాగా ఉంది మనకు చూసినట్టయితే. ఓకే, ఫీల్డ్ అయితే సెట్ చేస్తున్నారు కొంచెం. ఓకే, చూస్తున్నారు ఇక్కడ ఎలా ఉంది, ఏ బాల్ వేయాలని చూద్దాం. ఫోర్త్ బాల్. తిక్కేజ్ ఇదే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ బ్యాట్స్మెన్ వీక్నెస్ అనేది లోపల నుంచి తిక్కేజ్ అయితే కట్ అయింది అనుకో, సీదా వికెట్కి వెళ్ళిపోతుంది. బట్ యాక్చువల్లీ ఈ బాల్ అనేది కొంచెం మంచిగా వేసాడు బాల్. చూద్దాం లాస్ట్ బాల్ ఏమవుద్దో. అసలు మాటలు లేవండి అసలు చెప్పడానికి. అసలు యాక్చువల్లీ ఇట్స్ సూపర్ 4. ఏం చేయమని సూపర్ 4 అనొచ్చు. ఇట్లా ఏమంటారు అయితే ఇక దుమ్ము దులిపాడు బాల్ అయితే. చూడాలి ఇప్పుడు. ఫస్ట్ ఓవర్ అయ్యేసరికి 6 runs తో ఉన్నారు. ఇప్పుడు కార్తిక్ వచ్చే మన వికెట్ తీయగలుగుతాడా చూడాలి. వావ్, రిషి అయితే లుకింగ్ నైస్. నేను ఆల్రెడీ చెప్పా ముందే షాట్స్ కూడా బాగా ఆడుతున్నాడు అని. స్పిన్ తో స్టార్ట్ అయింది. ఓకే, ఇట్స్ బాల్. ఇట్స్ పూర్ ఎఫర్ట్ ఫ్రమ్ ద ఫీల్డర్. ఇంకొంచెం మంచి చేసేది ఉండే. 7 for no loss ఉన్నారు. యాక్చువల్లీ చాలా బాగా ఆడుతున్నారు. రన్నే బాలే ఉంది. 18 runs to win. యాక్చువల్లీ వాళ్ళకి క్యాలిక్యులేషన్ వచ్చేస్తే చెప్పాలంటే ఇట్స్ సూపర్ బాల్ అన్నది. అసలు అది జెమ్ ఆఫ్ డెలివరీ అనొచ్చు. ఎంత బాగా వేసాడు బాల్ అనేది. అసలు సూపర్ బాల్ అయితే. అక్కడ సెలబ్రేషన్ చూడొచ్చు ఎంత బాగుంది. ఇప్పుడు ఒక రన్నర్ అప్ గా ఉంటాడు. ఇంకొక వికెట్ తీస్తే SRH వాళ్ళు గెలుస్తారు. ఓకే, చూద్దాం. ఇట్ డిపెండ్స్ ఆన్ కార్తిక్. యాక్చువల్లీ అదైతే సూపర్ వికెట్. నైస్ ఫీలింగ్. సూపర్ 3 balls అప్ అయిపోయింది. ఇంకా 7 runs పైన ఉన్నారు. ప్రెజర్ బిల్డ్ అవుతుంది బ్యాట్స్మెన్ మీద. అండ్ బ్యాట్స్మెన్ SRH వర్సెస్ RCB గేమ్ అనేది ఒక ఎండ్కి వచ్చింది. రిజల్ట్ పక్కన పెట్టేస్తే ప్లేయర్స్ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్. మనం చూసినాం ఫీల్డ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ ఓవర్ లో రిషి ఒక 4 కొట్టాడు. అసలు అది జెమ్ ఆఫ్ ఏ షాట్ తెలుసా. అది అసలు చాలా తక్కువ మంది బ్యాటర్స్ ఆడతారు అలా. ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళడం, ఒక లో ఫుల్ టాస్ గా వచ్చింది, దానికి ఒక 4 పంపించడం. అసలు యాక్చువల్లీ సూపర్. కానీ మనం మాట్లాడాల్సిన సెకండ్ ఓవర్ కార్తిక్ గారి గురించి. అసలు ఆ స్పిన్ తో ఏం చేసిండంటే మాయాజాలం అనొచ్చు. మన వరుణ్ చక్రవర్తి జాలం అంటాం కదా, అలా అయిపోయింది మొత్తం. ఇట్లా ఓపెన్ అయిపోయాడు బాల్. బ్యాట్స్మెన్ మొత్తం బాల్ రీడ్ చేయలేదు, చేతి నుంచి పిక్ చేయాలి బాల్ అనేది. సో అవుట్ అయిపోయాడు. సో అప్పుడే ప్రెషర్ అనేది తేజు పైన పడింది. తేజు చూశాడు, 2 dot balls ఆడిండు. ఇంకా షాట్ కోసం వెళ్ళాలి అంటే షాట్ కోసం వెళ్ళే అవసరం లేదు. బట్ మరి ప్లేయర్ బ్యాట్స్ మైండ్ సెట్ ఉంటాయి కదా. సో అలా వెళ్ళేసరికి ఇక ఆల్అౌట్ అయిపోయారు 7కి. SRH ఒక గ్రాండ్ విక్టరీ 10 runs గెలిచారు. ఇప్పుడు చూడాలి ఈ రేపు మ్యాచ్ వచ్చేసి KKR వర్సెస్ LSG అనమాట. సో వి స్టే ట్యూన్డ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్స్ మాట్లాడతారు. ఫస్ట్ విన్నింగ్ క్యాప్టెన్ కార్తిక్ మాట్లాడతాడు. దాని తర్వాత రిషి వర్సెస్ RCB గేమ్ అనేది ఒక ఎండ్కి వచ్చింది. రిజల్ట్ పక్కన పెట్టేస్తే ప్లేయర్స్ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్. మనం చూసినాం ఫీల్డ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ ఓవర్ లో రిషి ఒక 4 కొట్టాడు. అసలు అది జెమ్ ఆఫ్ ఏ షాట్ తెలుసా. అది అసలు చాలా తక్కువ మంది బ్యాటర్స్ ఆడతారు అలా. ఇట్లా స్ట్రైట్ గా వెళ్ళడం, ఒక లో ఫుల్ టాస్ గా వచ్చింది, దానికి ఒక 4 పంపించడం. అసలు యాక్చువల్లీ సూపర్. కానీ మనం మాట్లాడాల్సిన సెకండ్ ఓవర్ కార్తిక్ గారి గురించి. అసలు ఆ స్పిన్ తో ఏం చేసిండంటే మాయాజాలం అనొచ్చు. మన వరుణ్ చక్రవర్తి జాలం అంటాం కదా, అలా అయిపోయింది మొత్తం. ఇట్లా ఓపెన్ అయిపోయాడు బాల్. బ్యాట్స్మెన్ మొత్తం బాల్ రీడ్ చేయలేదు, చేతి నుంచి పిక్ చేయాలి బాల్ అనేది. సో అవుట్ అయిపోయాడు. సో అప్పుడే ప్రెషర్ అనేది తేజు పైన పడింది. తేజు చూశాడు, 2 dot balls ఆడిండు. ఇంకా షాట్ కోసం వెళ్ళాలి అంటే షాట్ కోసం వెళ్ళే అవసరం లేదు. బట్ మరి ప్లేయర్ బ్యాట్స్ మైండ్ సెట్ ఉంటాయి కదా. సో అలా వెళ్ళేసరికి ఇక ఆల్అౌట్ అయిపోయారు 7కి. SRH ఒక గ్రాండ్ విక్టరీ 10 runs గెలిచారు. ఇప్పుడు చూడాలి ఈ రేపు మ్యాచ్ వచ్చేసి KKR వర్సెస్ LSG అనమాట. సో వి స్టే ట్యూన్డ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్స్ మాట్లాడతారు. ఫస్ట్ విన్నింగ్ క్యాప్టెన్ కార్తిక్ మాట్లాడతాడు. దాని తర్వాత రిషి గేమ్ టుడే. కానీ చాలా బాగా ఆడారు. సో మీ మాటల్లో ఏం అనాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు గేమ్ గురించి? వికెట్లు తీసిన దానికి హ్యాపీ ఉన్నా నేను. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ లో మంచిగా ఆడాలని అనుకుంటున్నాను. సో మీ టీం అంతా కలిసి కట్టుగా ఆడాలనుకుంటున్నారు. యాక్చువల్లీ ఈరోజు దేని గురించి ఏ మూమెంట్ చెప్పాలనుకుంటున్నారు? ఏ వికెటా, రన్నా, ఒకవేళ ప్రొటెక్షన్? వికెట్ తీసినాం మేము 2 balls. ఓకే, యూఆర్ ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపించింది ఆ వికెట్ కి. అంటే అవే కదా గేమ్ ని మార్చింది. సో ఇంకా ముందు మ్యాచెస్ బాగా ఆడాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఓకే వి విల్ ఇన్వైట్ ద కంక్లూడ్ ద మ్యాచ్ ఇక్కడితో ఆపేద్దాం. ఇంకా SRH 1/10 runs. ఇంకా మనం క్యాప్టెన్స్ మాట్లాడేది కూడా చూసినాం. ఈ రోజు అయితే చాలా బాగా బౌలింగ్ చేశారు. సో ఈ రోజు అవార్డు వచ్చేసి మన కార్తీక్ ఇవ్వాలని ద మ్యాజికల్ బాల్ అనుకున్నాం. సో ఆకాష్ ఆ మ్యాజికల్ బాల్ నాకు తీసుకురండి. సో వి విల్ ప్రజెంట్ టు కార్తీక్. అసలు 2 for 1 చాలా బాగా చేశాడు కార్తీక్. వి ప్రజెంట్ టు ద గోల్డెన్ బాల్. క్లాప్స్ ప్లీజ్. ఓకే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి LSG వర్సెస్ KKR కొన్ని ఫ్యూ మినిట్స్ లో స్టార్ట్.